మటన్ కర్రీ వండినప్పుడు ఎక్కువ మసాలాలు వేయకుండా గ్రేవీ ఎక్కువ రావాలి, కూర టేస్ట్ బాగుండాలి అంటే సింపుల్ గా ఇలా చేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 1/2 kg క్లీన్ చేసుకున్న మటన్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకోండి. మరి ఈ మటన్ కర్రీ కోసం నేను స్పెషల్గా శైలాస్ కిచెన్ కారం, పసుపు, గరం మసాలానైతే వాడుతున్నానండి. ఈ కూర కారం మంచి కలరు, మంచి స్పైస్ టేస్ట్ వస్తుందండి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ యాడ్ చేయరు. ఇవన్నీ కూడా స్వయంగా ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే ఉన్నాయండి. మటన్ లోకి సరిపడా కారం, పెరుగు, ఆయిల్ వేసుకొని బాగా కలిపి పట్టించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టమాటో కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఆయిల్ కూడా మటన్ కి వేసి పట్టించాం కాబట్టి డైరెక్ట్ గా పాన్ లోకి మటన్ ని వేసుకొని బాగా కలుపుకొని ఒక పావు గంట పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. తరువాత ముక్క మునిగేటట్లుగా వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్ లోనే కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకొని ఈ గరం మసాలా పొడి ఒక్కటే వేస్తే చాలండి. కూరకు వేరే మసాలాలు కూడా అవసరం లేదండి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీగా మటన్ కర్రీ రెడీ.